ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్యాంట్ కటింగ్ మన ఛానల్లో పెట్టేశాను కదండి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ప్యాంట్ ఎలా కుట్టాలి ఏంటనేది నేను నిదానంగా కొత్త వారికి అర్థమయ్యే విధంగా చెప్తానండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది ఎలా కుట్టాలి ఏంటనేది చూద్దాం. ఇది నడుం బెల్ట్ కదండి. ఈ నడుం బెల్ట్కి మనం మీకు చూపిస్తూ ఉండండి ఒక్క నిమిషం. ఇదిగో ఇది కరెక్ట్గా లెంత్ ఎంత ఉంది, నడుం బెల్ట్ అంతే ఉంది కదా. దీన్ని మనం ఇక్కడ ఇలా మడుచుకొని ఒక కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, ఈ నడుం బెల్ట్ మనం ఈ పీస్ అనమాట. ఇదిగో కరెక్ట్గా ఇంతే ఉంది కదండి. ఇప్పుడు మనం ఇలాగ థ్రెడ్ ఎక్కించుకోవడానికి మడతేయాలి కదా. దీన్ని మడతేద్దాం, జాయింట్ అనేది ఇక్కడ వేద్దాం. ఇప్పుడు నేను ఇగో జాయింట్లు రెడీ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఇలా జాయింట్ చేశాను. క్లాత్ అంతా నిన్న కట్ చేసాం కదండి మనం, అది జాయింట్. ఇదిగో చూడండి, దీన్ని ఇక్కడ ఇలా పెట్టి జాయింట్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేద్దామండి. ఇలా స్ట్రైట్గా చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకుందామండి. ఇదిగో చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టు వేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇటు సైడు ఇలా తిప్పుకొని ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా పైన కుట్టు వేసేసాను. ఇప్పుడు మనం ఈ అంచులను ఇదిగో ఇలా మడుచుకొని ఒక కుట్టు వేసుకుందామండి ఇటు సైడు. ఇదిగో చూడండి, ఇలా మడిచాను నేను. ఇలా ఒక కుట్టు అనేది వేసుకుందామండి. మా ఇల్లు రోడ్డు సైడ్ అండి, రోడ్డు పక్కన. ఎంత సౌండ్లు రాకుండా చూద్దామన్నా కానీ ఎవరొకరు మాట్లాడటం ఏదో ఒక విధంగా సౌండ్ చేస్తున్నారండి. ఏమనుకోకండి ఏదన్నా సౌండ్స్ పడితే. ఇలాగే అటు సైడ్ కూడా కుట్టుకుందామండి. ఇదిగో చూడండి, ఇటు సైడ్ కుట్టాను, ఇటు సైడ్ కుట్టాను. ఇప్పుడు మళ్ళీ మనం ఎలా కుట్టుకోవాలంటే చూపిస్తాను. అదిగో చూడండి, మనం నడుం బెల్ట్ లాగా చిన్నది ఇలా ఒక పట్టీ అనేది వేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా పట్టీ మడిచి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాం. ఇలా స్ట్రైట్గా నీట్గా కుట్టు అనేది వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా బెల్ట్ అనేది వేసేసాం. ఇందులో ఉండ మనం నాడ ఎక్కించుకుంటాం కదండి, అది ఇది. ఇప్పుడు దీన్ని పక్కకి తీసేద్దాం. ఇదిగో చూడండి, ఇది కాళ్ళు అండి, ఇవి రెండు కాళ్ళు. ఇదిగో చూడండి, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇటు సైడ్ నుంచి తిరగవైపు అండి, నడుం బెల్ట్ లాగా ఇదిగో ఈ క్లాత్ తీసుకొని దీనికి ఇలా పెట్టి ఒక కుట్టు అనేది వేయాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు తిరగవైపు ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసుకుందామండి. స్ట్రైట్గా ఇలా చూసుకొని నిదానంగా కుట్టు అనేది వేసుకోండి. ఈ కుట్టు అనేది స్ట్రైట్గా వస్తేనే. ఇటు సైడ్ కుట్టేసాం కదండి, దీన్ని ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పుకుందాం. ఇది పైన వైపు అండి, మనం తిరగవైపు ఇలా పెట్టి వేసాం కుట్టు. పై వైపుకి ఇలా మడుచుకోవాలి. పై వైపు నుంచి వేసుకుంటే ఏంటంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా దీన్ని ఇలా మడిచేసి ఒక కుట్టు అనేది వేసుకుందాం. దీంట్లో బక్రం కూడా పెట్టుకొని వేస్తారండి, నేను బక్రం పెట్టట్లేదు, నార్మల్గానే వేస్తున్నాను. ఇలా నీట్గా మడిచి ఒక కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా పట్టీలాగా పెట్టాను. ఈ ప్యాంటు వాళ్ళు ఎక్కువ పెద్ద పట్టీ పెట్టొద్దన్నారండి, ఇలాగ చిన్నదే పెట్టమని చెప్పారు. అందుకని ఇలా చిన్న పట్టీనే వేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా నీట్గా ఇలా ఒక కుట్టు వేసుకుందాం. ఇలా చక్కగా రావాలండి, నిదానంగా వేసుకోండి. ఒక కుట్టు వేద్దాం పైన. ఇదిగో చూడండి, కుట్టు వేసాను కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసి మధ్యలో కూడా ఒక 2 కుట్లు వేసుకుందామండి. ఇదిగో చూడండి, ఇలా మధ్యలో కూడా 2 కుట్లు అనేవి వేసానండి. ఇలా వేసుకోవడం వల్ల అందంగా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇలానే ఇంకోటి కూడా వేసుకుందాం. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది తిరగవైపు అండి, ఇది మెయిన్ క్లాత్, ఇది పై వైపున, ఇది తిరగవైపున. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను తిరగవైపున పెట్టి ఫస్ట్ ఇలాగా ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నాను, తర్వాత పై వైపుకి తిప్పుతున్నాను. అంటే ఇటు సైడ్ ఇది మనకి మెయిన్ క్లాత్ అనగా అందుకు. చూడండి, ఇప్పుడు కుట్టు వేసాను కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపుకి అంటే ఇటు సైడ్కి మనం తిప్పుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ కదండి, ఇందాకట్లాగే ఇలా మడుచుకొని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అంచున ఒక కుట్టు వేద్దాం. ఇదిగో చూడండి, రెండో వైపు కూడా ఇలానే కుట్టేసానండి. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకుని నడుం బెల్ట్కి జాయిన్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఈ నడుం బెల్ట్కి ఇది ఇలా పెట్టేసుకొని ఇదిగో చూడండి, ఇలా స్ట్రైట్గా కొంచెం దూరం ఇలా ఒక కుట్టు వేసుకుందాం.
ఇదిగో చూడండి, ఇది గమనించండి. ఇక్కడ వరకు నేను కుట్టు అనేది వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఇలా కుట్టు వేసాను. ఇక్కడ నుంచి ఇట్లా ఇంకా కుచ్చులు పెట్టుకుందామండి. మాకు రోడ్డు పక్కన ఇల్లు కదండి, ఎంత ప్రయత్నించినా కానీ ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ సౌండ్స్ చేస్తున్నారండి. దయచేసి ఏమనుకోవద్దు వీడియో చూసేవాళ్ళు, కొంచెం ఓపికతో చూడండి. చూడండి, ఇంచుకి ఇలా కుచ్చులు అనేవి పెట్టేయండి. ఇలా చూసుకొని నీట్గా కుట్టు అనేది వేసుకుంటారండి. ఇంచుకి పెట్టండి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి మీరు. ఇక్కడ ఎప్పుడైతే ఇదిగో ఈ క్రాస్ ఇలా తిరిగేది అనేది వచ్చిద్దో ఇక్కడతో ఆపేసేయాలి. మీరు కుచ్చులు పెట్టడం అనేది ఆపేసేయాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గమనించండి, ఇక్కడ నుంచి కుచ్చులు అనేవి పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా వేసాను కుట్టు, ఇక్కడ నుంచి కుచ్చులు పెడుతున్నాను. ఇదిగో చూడండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లెయిన్గా వదిలేసాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టానండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ప్యాంట్ అనేది సెమీ పటియాల ప్యాంట్ అండి, చాలా బాగా వస్తుంది. దూది ప్యాంట్ లాగా లావుగా వస్తుంది, కాళ్ళ దగ్గర బాగుంటుందండి. ఇప్పుడు దీనిపైన స్ట్రైట్గా ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. చూడండి, డబుల్ కుట్టు వేసాను నేను. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఈ కాళ్ళు అనేవి జాయిన్ చేసుకోవాలి. కాలి కుట్టు అర్థం అవడం కోసం అలా నీట్గా తెలుగులో చెప్తున్నానండి. ఈ లెంత్ ఏంటి ఇంత ఉందనుకోవద్దండి, మనం సెమీ పట్టి ఎలా కొడుతున్నాం కదా ఇలానే వస్తుంది. ఇప్పుడు మన కాలి సైజ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, నేను కుట్టు అనేది ఎలా వేస్తున్నానో మీరు ఒకసారి చూడండి. చూడండి ఎలా క్రాస్గా వేస్తున్నానో గమనించండి. ఇదిగో చూడండి, ఇలా రావాలి. అప్పుడే ఇక్కడ ఇంత క్లాత్ అనేది ఉండాలి, లెంత్ అనేది. ఇలా క్రాస్గా వేసుకోండి. మీ కాలు సైజు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇందులోకి ఇలా క్రాస్గా ఇలా చివరికి అనేది వచ్చేసేయాలి. ఇటు సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా పచ్చి ఉంచుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలానే బారుకి వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇలా ఆపేసేయాలి. ఇటు పక్కకి ఇలా తీసేయండి. ఇదిగో చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసాం కదా, ఇది ఇలానే ఉంచండి. ఇప్పుడు ఇక్కడ రెండో కాలుకి ఇలా పెడుతున్నాం కదండి, ఇక్కడి నుంచి కుట్టు అనేది వేద్దాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ కుట్టేసాం కదా, ఇది ఇందాక ఉంచుకున్నాం కదండి గ్యాప్. ఇప్పుడు ఫస్ట్ ఈ గ్యాప్ అనేది ఇక్కడ స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ కావాలంటే ఉంచుకోండి, లేదా ఇక్కడ వరకు కుట్టు వేసుకోండి. కొంతమంది ఇక్కడ ఓపెన్ ఉంచుకుంటారండి ముందు, నేను అలా ఉంచట్లేదు, వేసేస్తున్నాను కుట్టు. మీకు కావాలంటే మీరు ఉంచుకోండి. ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలండి స్ట్రైట్గా. దీనిపైన డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది కదండి, గ్యాప్ ఉంది కదా, కుట్టు వేయలేదు మనం. ఇదిగో చూడండి, ఇప్పుడు కొంచెం కూడా కుట్టు వేసుకోవాలి ఇక్కడ వరకు. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా కుట్టు వేసుకున్నాం. ఇంతేనండి, ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. ప్యాంట్ ఎలా ఉంది ఏంటనేది నేను షార్ట్ వీడియో పెడతాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. హడావిడిగా మాట్లాడుతాను కదా, లెంత్ అయిపోతుందనండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.